అసలు గైనిక్ కన్సల్టేషన్స్ గర్ల్స్ కి ఎప్పటి నుంచి మొదలెట్టాలి? అంటే అమ్మాయిలకి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్స్ కానీ డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? అవసరమా? అనేది చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకు అవగాహన అనేది మెచ్యూరిటీ అంటే మెనార్కీ పీరియడ్స్ అంటూ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉన్నట్టయితే ఒక అమ్మాయి ఎప్పుడైతే 9 సంవత్సరాల వయసు వస్తుందో 9 సంవత్సరాల వయసు తర్వాత మీరు తల్లిదండ్రులు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు సరైన గైడ్ లైన్స్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ లో భాగంగా ఏంటి అంటే పీరియడ్స్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తాయి, వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్న డౌట్ అప్పుడు కానీ బ్లీడింగ్ లాగా కనిపించినప్పుడు చాలా మంది పిల్లలు ఏంటి అవగాహన లేని వాళ్ళు భయపడిపోతారు. సో వీళ్ళకు ముందుగానే 9 ఎప్పుడైతే బిడ్డ ఒక అమ్మాయి అనేది 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఋతుక్రమం మీద అవగాహన అనేది మీకు గైనకాలజిస్ట్ ద్వారా సంప్రదించి తీసుకున్నట్టయితే చాలా వరకు అమ్మాయి అనేది భయపడకుండా ఉండగలుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చే అవగాహనలో భాగంగానే ఎప్పుడు ఋతుక్రమం అనేది ఎలా ఉంటుంది, ఎందుకు మొదలవుతుంది, అది ఒక గ్రోత్ అని కొన్ని రకాల అపోహలు ఏవైతే ఉంటాయో దాన్ని క్లారిటీ చేస్తూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పీరియడ్స్ ని ఈ ఋతుక్రమాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళకి నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి, అబ్నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి అన్న అవగాహన మీరు గైనకాలజిస్ట్ ద్వారా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయికి సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.